హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా ఎలా చేశానో చూసేద్దాం. ఓవెన్లో చేశానండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ మా హస్బెండ్తో తెప్పించుకున్నానండి. పిజ్జా బ్రెడ్ని కూడా రెడీమేడ్లోనే తీసుకొచ్చుకున్నానండి. ఇంత సడన్గా పిజ్జా ఎందుకు తినాలనిపించిందో చెప్పనా? మా క్వార్టర్స్లోకి బేకరీ గాడి అయితే వచ్చింది. ఆ గాడిలో పిజ్జా బాక్సెస్ అమ్ముతున్నారు. అందరూ ఆ బాక్సెస్ని అడుగుతున్నారు. అక్కడ ఉన్నవి 3 బాక్సెస్ మాత్రమే. ఏం చేద్దాం వద్దులే అని చెప్పి అక్కడ ఉన్న పిజ్జా బ్రెడ్ని నేను తీసుకొని ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చుకున్నాం. హోమ్ మేడ్ పిజ్జా అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను. దానికి కావాల్సిన సామాన్లన్నీ ఉంటే ఇంత ఈజీనా? దీనికోసం వందలు ఖర్చు పెట్టి ఎప్పుడూ పిజ్జాలు బయట తెచ్చుకుంటూ ఉంటాము. అయ్యో రామా, మన ఇంట్లోనే ఇంత ఈజీగా ట్రై చేసేవచ్చా అని ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో కేక్ చేయడానికని కేక్ తయారు చేసే గిన్నెను మాత్రం విశాల్ మార్ట్లో కొనుక్కొచ్చుకున్నానండి మొన్న. అదే గిన్నెలో ఈరోజు పిజ్జాని పెట్టి ఓవెన్లో పెట్టాము. మేమైతే పిజ్జా బ్రెడ్ మీద వెజిటేబుల్స్ పెట్టి స్వీట్ కార్న్ పెట్టి చేస్తున్నాము. కానీ ఇలా కాకుండా చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా, ఇలా వెరైటీ పిజ్జాలు చేసుకోవచ్చు. ఎంత చీజ్ ఎక్కువ వేసుకుంటే అంత చీజీగా సూపర్ టేస్టీగా వస్తుంది. ఇలా పిజ్జాలు ఎక్కువగా తినడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యి ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది. హెల్త్కి అంత మంచిది కాదు. ఈ పిజ్జాని ఓవెన్ లేకుండా గ్యాస్ మీద కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. పిజ్జా బ్రెడ్ మీద ఫస్ట్ టమాటా సాస్ రాసుకున్నాము, తర్వాత చీజ్ వేసుకున్నాము, తర్వాత ఆనియన్స్, టమాటా, క్యాప్సికమ్ వేసుకున్నాము, తర్వాత స్వీట్ కార్న్ వేసుకున్నాము, దానిపైన మళ్ళీ చీజ్ వేసుకున్నాము. ఇప్పుడు స్పైసీ కోసం రెడ్ చిల్లీ స్పెకిల్స్ వేసుకున్నాము. పిల్లల కోసం అయితే స్పైసీ తక్కువగాను, పెద్దల కోసం అయితే కొంచెం స్పైసీ ఎక్కువగాను వేసుకొని చేసుకోవచ్చు. పిజ్జాని చేయడం ఇదే మొదటిసారి కదా, ఎలా వస్తుందో అని భయపడ్డాము. కానీ మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఇంత ఈజీ రెసిపీని ఇన్ని రోజులు బయట ఎందుకు డబ్బులు వేస్ట్ చేసామా అనుకున్నాము. ఇక నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే తయారు చేసుకొని తినేయచ్చు. ఇంత ఈజీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసి తినండి. పిజ్జా ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. పిజ్జాని అందరూ ఇష్టంగా తింటారు. కేక్ తయారు చేసే గిన్నెలో కొంచెం బటర్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి పిజ్జా కుక్ అవ్వడానికి పిజ్జా మీద కూడా కొంచెం బటర్ వేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పిజ్జాని అందులో పెట్టి ఓవెన్లో పెట్టేసేయాలి. ఓవెన్లో ప్రీహీట్ 10 minutes పెట్టుకోవాలి. తర్వాత మన పిజ్జా గిన్నెని అందులో పెట్టి 180 degreeలో 30 minutes పెట్టి కుక్ చేసుకోవాలి. ఓవెన్ లేని వాళ్ళు ఫస్ట్ కళాయిని గ్యాస్ మీద పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం రెడీ చేసుకున్న పిజ్జా గిన్నెని గ్యాస్ మీద పెట్టుకోవాలి. 30 minutes అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. మేము ఓవెన్లో తయారు చేసాము, చూడండి ఎలా వచ్చిందో. నెక్స్ట్ టైం గిన్నెలో తయారు చేసి చూపిస్తాను. ఓవెన్ లేని వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా తయారు చేసి చూపిస్తాను. ఈ విధంగా పిజ్జా వస్తుందని అస్సలు అనుకోలేదు. సూపర్ టేస్టీగా సూపర్గా వచ్చేసింది. యమ్మీగా తినేసాను. నిజంగా మాటల్లో చెప్పలేను ఎంత టేస్టీగా ఉందంటే. సూపర్ టేస్టీగా ఉంది. నేనైతే 2 పిజ్జాలను తయారు చేశాను. మా రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. చాలా టేస్టీగా ఉన్న ఈ పిజ్జాని అయితే మా పిల్లలు ఎంత ఇష్టంగానో తిన్నారు. నేను కూడా చాలా ఇష్టంగా తినేసాను. ఈ వింటర్ సీజన్లో చాలా వేడిగా చీజీగా సూపర్ టేస్టీ రెసిపీ పిజ్జాని మీరు కూడా ట్రై చేసుకోండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్.